కొలువుదీరిన తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్లో బంగ్లా ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా యూనస్ ప్రమాణం సభ్యులుగా 16 మంది నియామకం అంటూ గురించి చూస్తున్నాం. సో ఆయన నోబెల్ బహుమతి అనుకోవడానికి వచ్చింది. సో విద్యార్థుల కోటా ఉద్యమంతో కల్లోలంగా మారిన బంగ్లాదేశ్లో నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. అధ్యక్షుడి అధికారిక నివాసం బంగా భవన్ దర్బారు హాల్లో గురువారం సాయంత్రం 8:30 గంటలకు జరిగిన కార్యక్రమంలో యూనస్తో పాటు మరో 16 మందికి గాను 13 మంది తాత్కాలిక ప్రభుత్వ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తాత్కాలిక ప్రభుత్వంలో చూడండి, విద్యార్థి సంఘాల సమన్వయకర్త నహీద్ ఇస్లాం, మరో నాయకుడు ఆసిఫ్ మహమ్మద్కు చోటు దక్కింది. అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. యూనస్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు గా ప్రమాణం చేశారు. మరో ముగ్గురు సభ్యులు రాయ్ చెక్మా, బీర్ ప్రతీక్ ఫారూక్ ఏ అజం ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందున ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఈ కార్యక్రమంలో 400 మంది దాకా అతిథులు పాల్గొన్నారు. వీరిలో ఆర్మీ చీఫ్ వకార్ ఉస్ జమా, రాజకీయ పార్టీల నాయకులు, త్రివిధ దళాధిపతులు, దౌత్యవేత్తలు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా యూనస్కు అభినందనలు తెలియజేశారు. బంగ్లాదేశ్లో హిందువులకు భద్రత కల్పించాలని కోరారు. ప్రజలు సామరస్యంతో మెలగాలి అంటూ కొత్త ప్రధాని చెప్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే అవామీ లీగ్ పై నిషేధం విధించాలి అంటూ వాళ్ళు ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వంలో ఉన్నట్టు కొంతమంది వ్యక్తులు ఎవరుతున్నారో వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే బంగ్లాదేశ్లో పరిస్థితులు చక్కబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కానీ ప్రస్తుతం బంగ్లాదేశ్ ఏ విధంగా తన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం స్థిరంగా ఉంటే ఆ యొక్క దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఒకవేళ ప్రభుత్వం అస్థిరత్వంతో ఉంటే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలహీనం పడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతాయి. సో నాకు తెలిసి బంగ్లాదేశ్ రాబోయే రోజుల్లో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. బలమైనటువంటి నాయకత్వం లోపించింది అనేది చాలా స్పష్టంగా మనకైతే తెలుస్తూ ఉంది.